ఏలూరు నగరంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో నగరం మొత్తం కూడా జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరులోని ప్రధానమైనటువంటి ఆ కూడలి ఏదైతే ఉందో ఆర్ఆర్పేట, పవర్పేట ఇలా కలిపేటటువంటి రహదారులపైన దాదాపుగా 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో దాదాపుగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. వర్షం నీటిలో అప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటటువంటి వాళ్ళు, అలాగే ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, దాదాపుగా 2 వీలర్స్ రోడ్ల మీద వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ట్రాక్టర్లు అలాగే ఆటోలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ట్రాక్టర్లు లాంటి వాహనాలు మాత్రమే రోడ్లపైన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షంలో ఇలా కూలి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు, అలాగే స్కూళ్ళకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆ ట్రాక్టర్లు కూడా దాదాపు సగానికంటే కూడా ఎక్కువగా ఆ టైర్లు మునిగిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముందుకు వెళ్లే కొద్దీ ఆ నీటి ప్రవాహం ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగరంలోని దాదాపుగా అన్ని రహదారులు, 2 టౌన్ పరిధిలోని దాదాపుగా అన్ని రహదారులు, అలాగే 1 టౌన్ పరిధిలోని అన్ని రహదారులు జలదిగ్బంధమైనటువంటి పరిస్థితి. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురవడం, ఆ తర్వాత వర్షం కొనసాగుతూ ఉండడంతో ఆ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. డ్రైనేజీల నుంచి ఆ నీరంతా కూడా పొంగి పొరులుతూ రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఉదయం నుంచి కురుస్తూ ఉండడంతో స్కూళ్ళకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ ఎలిమెంటరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని స్కూల్స్కి అయితే సెలవు కూడా ప్రకటించారు. అయితే వాహనాలు ఎక్కడికక్కడ చిక్కుకుపోవడంతో ఈ బస్సుల్లో స్కూళ్ళకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏలూరు నగరం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం కురిసినప్పటికీ కూడా ఈ నీరంతా మొత్తం కూడా ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు ఏలూరులోని ప్రధానమైనటువంటి కూడళ్లలో కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకొక అడుగు పెరిగితే దుకాణాల్లో కూడా నీళ్లు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు వర్షం కురిసినా రహదారులు ఇలా మునిగిపోవడం, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది. కాలువల్లో వేసవి సమయంలో పూడికలు తీగిపోవడం, వర్షాకాలం సమయంలో కొంత పూడికలు తీయడం, మళ్ళీ తిరిగి అది కాలువల్లోకే చేరడంతో ఎప్పుడు కూడా ఏలూరులో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దాదాపు 2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఇంకా వర్షం కురిస్తే మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నీరు అంతా కూడా సజావుగా తమ్మిలేరులకు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకోవాలి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఏలూరుకి ఇప్పటికీ కూడా వర్షం పడితే అదంతా కూడా చిత్తడిగా మారిపోయి, అంతకంటే చెరువుగా మారిపోయేటటువంటి పరిస్థితి నుంచి బయట వేయాలనేటటువంటి డిమాండ్ని అయితే స్థానికులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నగరం నుంచి.